హలో నమస్తే. ఈ దేశంలో ఎన్నికలు ముగిసిన ప్రతిసారి బ్యాలెట్ కావాలి, ఈవీఎంలలో ఏదో జరుగుతోంది ఇలాంటి చర్చ చూస్తున్నాం. ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా ఉంది. అలా ఎక్కువ ఉండడానికి సంబంధించిన అవకాశాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఇస్తోంది. ఎలక్షన్ కమిషన్ ఏదో చేస్తోంది అని ఈ దేశంలో నమ్ముతున్న అనేక మందిలో నేను కూడా ఒకడిని. అది ట్యాంపర్ చేస్తున్నారా? ఇంకేమైనా చేస్తున్నారా పక్కన పెడితే ఎలక్షన్ కమిషన్ ఏదో చేస్తోంది అనే దానికి సంబంధించిన ఆధారాలను ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో పెట్టి రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ చూపిస్తోంది. కాబట్టి మాలాంటి వాళ్ళంతా కోరుతున్నాం. నేను 2017 నుంచి కోరుతున్నా. 2017 నుంచి సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చా. బ్రింగ్ బ్యాక్ బ్యాలెట్ అని. బ్యాలెట్ మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉంది అని 2017 నుంచి నేను మాట్లాడుతూ వస్తున్నా. దాదాపు దశాబ్ద కాలంగా. సో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగాలని నా కోరిక. నాలాంటి చాలామంది ఈ దేశంలో కోరుతున్నారు. ఎందుకు కోరుతున్నారంటే మిషన్స్ని ట్యాంపర్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. మిషన్లో అవకతవకలు జరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అనేక డెవలప్డ్ కంట్రీస్, జపాన్ లాంటి డెవలప్డ్ కంట్రీస్, అమెరికా లాంటి కంట్రీస్ కూడా గతంలో మెషిన్స్ని వాడి ఆ తర్వాత లేదు ఇది సరిగ్గా లేవు అని బ్యాలెట్ పేపర్కి రావడం చూసాం. బాగా అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు. అంతేకాదు టెక్నాలజీలో టాప్ పర్సన్గా ఉన్న ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు భారతదేశంలో ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల ట్యాంపర్కి సంబంధించి చేసిన వ్యాఖ్య మనందరి కళ్ళ ముందు ఉంది. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ నెలలో ఒక 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి. కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీలు రెడీ అయిపోయాయి. ఇందులో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం అస్సాంలో, పాండిచ్చేరిలో మాత్రమే అధికారంలో ఉంది. కేరళలో, తమిళనాడులో, వెస్ట్ బెంగాల్లో ఇండీ కూటమికి సంబంధించిన పార్టీలు అధికారంలో ఉన్నాయి. సో ఈ 3 చోట్ల ఇండీ కూటమికి సంబంధించిన పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఎన్నికలకు రెడీ అయిపోతున్నాయి, క్యాంపెయిన్ చేస్తున్నాయి, అభ్యర్థులను ప్రకటించేశాయి, నామినేషన్లు కూడా వేస్తున్నాయి కొన్ని రాష్ట్రాల్లో. మొన్న మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన తర్వాత, హర్యానా ఎన్నికలు జరిగిన తర్వాత, ఢిల్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికల్లో అవకతవకలు ఇవిగో అంటూ కొన్ని వందల పేజీలు రకరకాల బండిల్స్ తీసుకొచ్చి రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ బూత్లో ఇలా జరిగింది, ఈ బూత్లో ఇలా జరిగింది అంటూ ఆధారాలు చూపిస్తూ మాట్లాడారు. ఎన్నికలు జరిగిన తర్వాత మాట్లాడారు. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చి నామినేషన్లు వేస్తున్న సందర్భంగా ఒక్క పార్టీ కూడా బ్యాలెట్ల గురించి మాట్లాడేందుకు? మాకు బ్యాలెట్ తోటి అయితేనే మేము ఎన్నికలకు వెళ్తాం, ఈవీఎంలతో వెళ్ళాం అనే మాట ఒక్క పార్టీ కూడా మాట్లాడేందుకు? మీకు అనుమానాలు ఉన్నాయి కదా ఈవీఎంల పైన. అఖిలేష్ యాదవ్ చెప్తున్నారు అనుమానాలు ఉన్నాయి, మాకు ఉత్తరప్రదేశ్లో 80 పార్లమెంట్ సీట్లు వచ్చినా మేము నమ్మం ఈవీఎంలను చెప్తున్నారు ఆయన. మమతా బెనర్జీ చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ చెప్తోంది, కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనుకుంటుంది, అస్సాంలో అధికారంలోకి రావాలనుకుంటుంది, డిఎంకే చెప్తోంది బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరగాలని. మీరు బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరగాలి, ఈవీఎంలో ఏదో ఉంది అని అనుమానిస్తూ మాట్లాడుతున్న పార్టీలు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మాకు ఈవీఎంలు వద్దు, బ్యాలెట్లు కావాలనే మాట ఎందుకు మాట్లాడరు? కనీసం ఆ ప్రస్తావన ఎందుకు దారు? గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్న రాహుల్ గాంధీ ఎన్నికలకు సంబంధించిన మొత్తం ప్రక్రియ జరుగుతున్నప్పుడు, షెడ్యూల్ వచ్చినప్పుడు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు, నామినేషన్లు ఇస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఏ ఒక్క సందర్భంలో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందనే మాట ఎందుకు మాట్లాడరు? రీసెంట్గా బీహార్ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం కూడా చూసిన తర్వాత, సరిపేరుతో ఓట్లు తీసేశారని మాట్లాడిన తర్వాత, అక్కడ కూడా ట్యాంపరింగ్ జరిగిందని మాట్లాడిన తర్వాత, అక్కడ కూడా చాలామందిని ఓట్లు వేయలేదని చెప్పిన తర్వాత, బ్యాలెట్ ద్వారా మాత్రమే దేశానికి సంబంధించిన ప్రజల తీర్పు సరిగ్గా వస్తుంది అని భావిస్తున్న తరుణంలో ఎందుకు మీరు బ్యాలెట్కి సంబంధించిన డిమాండ్ చేయరు? ఎలక్షన్ కమిషన్ పెడుతుందా లేదా తర్వాత విషయం, భారతీయ జనతా పార్టీ ఒప్పుకుంటుందా లేదా తర్వాత విషయం. బట్ మీరు బాధితులుగా, విక్టిమ్స్గా మాకు బ్యాలెట్ తోటే ఎన్నికలు కావాలనే మాట ఎందుకు మాట్లాడరు? ఆ ప్రస్తావన ఎందుకు తీసుకురారు? ఎన్నికలు ముగిసిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత కూర్చొని లెక్కలేసుకుని వెబ్సైట్లో ఎలక్షన్ కమిషన్ ఇది చెప్పింది, ఎట్లా జరిగింది, ఆ బూత్లో ఎట్లా జరిగింది, ఇవి అప్పుడు కూర్చొని పోస్ట్ మార్టం చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? బహిష్కరించండి ఎన్నికల్ని. మీకు ఈవీఎంలపై నమ్మకం లేకపోతే ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము ఓడిపోయాం కారణం ఈవీఎంలు అని చెప్పే పరిస్థితి అయితే అప్పుడైనా ఓడిపోతారు, ఇప్పుడు పోటీ చేయకపోయినా ఓడిపోతారు. బహిష్కరించండి ఎన్నికల్ని. బ్యాలెట్ ద్వారా పెడితే మాత్రమే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తాం, లేకపోతే మేము ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయమని బహిష్కరించండి. ఎడ్యుకేట్ చేయండి ప్రజల్ని. పోలింగ్ బూతుల దగ్గర ధర్నాలు చేయించండి. ఈవీఎంల ద్వారా మేము ఓట్లు వేయం, బ్యాలెట్తో మాత్రమే ఓట్లు వేస్తామని ఈవీఎంలకు వ్యతిరేకంగా పోలింగ్ బూతుల దగ్గర ధర్నాలు చేయించండి ప్రజలతో. ఎలక్షన్ జరగకుండా స్తంభింపజేయండి. ఆ స్థాయి నెట్వర్క్ ఉంది కదా, 3 రాష్ట్రాల్లో మీరే అధికారంలో ఉన్నారు, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు. సో మీ చిత్తశుద్ధిని, బ్యాలెట్ తీసుకురావాలి అనే అంశానికి సంబంధించి మీరు చేస్తున్న పోరాటాన్ని, మీ చిత్తశుద్ధిని ఎలా నమ్మాలి ప్రజలు? సింపుల్. ఎలక్షన్ ముందేమో మేము కొట్లాడతాం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈవీఎంలు అంటాం అంటే రేపు పొద్దున నిజంగా కళ్ళ ముందు జనాలు కనపడితే కూడా ఎవరు నమ్మడు మిమ్మల్ని. ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? బ్యాలెట్ కోసం పోరేది, బ్యాలెట్ కోసం ఫైట్ ఏది? ఈవీఎంల పైన మీకున్న కంప్లైంట్ని మీరు రేజ్ చేసేది ఎప్పుడు? ఈవీఎంల ద్వారా నష్టం జరుగుతుందనేది ప్రజలు గమనించేది ఎప్పుడు? ప్రజలకు తెలిసేది ఎప్పుడు?
ఈ మొత్తం ప్రక్రియ మొదలైన తర్వాత ఒక్కటంటే ఒక్క స్టేట్మెంట్ కూడా భారత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దగ్గర నుంచి లేదు. ఒక్కటంటే ఒక్క స్టేట్మెంట్ కూడా మిగతా ఏ రాజకీయ పార్టీకి సంబంధించి పోటీ చేస్తున్నా, పోటీలో ఉన్న ఏ రాజకీయ పార్టీ దగ్గర నుంచి లేదు. రేపొద్దున భారతీయ జనతా పార్టీ గెలిస్తే భారతీయ జనతా పార్టీ ఈవీఎంల ద్వారా గెలిచిందని మాట్లాడే నైతిక అర్హత మీకుండదు. నైతిక హక్కు మీకు లేకుండా పోతుంది. అటువంటి నైతిక హక్కు లేని పార్టీలు ఇప్పుడు ఎన్నికల ముందు మాత్రం మేము బ్యాలెట్ ఇంకోటో మాట్లాడకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత కాకమ్మ కథలు కాకమ్మ కబుర్లు చెప్తా ఉంటే ఎవరు నమ్మే పరిస్థితిలో ఉండదు. నిజంగానే భారతదేశ ప్రజాస్వామ్యం పట్ల మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, ఈ దేశంలో ఎన్నికలు సరిగ్గా జరగట్లేదు అనేది మీరు నిజంగా మనసావాచా కర్మణ నమ్ముతుంటే, మీరు ఎన్నికల తర్వాత చేసే ఆరోపణలు కేవలం రాజకీయపరమైన ఆరోపణలు, కంటి తుడుపు ఆరోపణలు, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నామని మీరే అనుకుంటే చేయగలిగింది ఏం లేదు. కానీ నిజంగానే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటే బ్యాలెట్ కోసం ఫైట్ చేయండి. మీరు ఎన్నికల్లో గెలవడం కోసం కాదు చేయాల్సింది ఫైట్, బ్యాలెట్ కోసం ఫస్ట్ ఫైట్ చేయండి. బ్యాలెట్ కోసం ఫైట్ చేసిన తర్వాత అప్పుడు ఎన్నికల్లో గెలవడం సంగతి గురించి ఆలోచించండి. ఈ ఎన్నికల ముందు బ్యాలెట్ కోసం ఫైట్ చేయకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము ఈవీఎంలో ఇంకోటి మాట్లాడితే రాహుల్ గాంధీని కానీ, మమతా బెనర్జీని కానీ, స్టాలిన్ని కానీ, కేరళలో విజయన్ని కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కేరళలో బహుశా ట్యాంపర్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ కూటమి, లెఫ్ట్ కూటమి ఫైట్లో ఉన్నాయి కాబట్టి కేరళలో ఈవీఎంలకు సంబంధించిన చర్చ పెద్దగా ఉండడానికి సంబంధించిన అవకాశం లేదు. మిగతా 4 రాష్ట్రాల్లో పరిస్థితి ఉంటుంది. కాబట్టి భారతదేశంలో బ్యాలెట్ కోసం ఫైట్ చేస్తున్న పార్టీలు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగాలని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసిన 17 రాజకీయ పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలు బ్యాలెట్ అంశాన్ని ఎన్నికల్లో ఎజెండాగా చేర్చండి, దానిపైన ఫైట్ చేయండి, దానిపైన అవేర్నెస్ తీసుకురండి. అసలు అది మాకు సంబంధం లేని అంశంగా మాత్రం కూర్చుంటే ఎన్నికల ఫలితాల తర్వాత మీరు బాధితులుగా మాత్రమే కాదు, మీరు దోషులుగా కూడా మిగిలిపోతారు.